డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏపీలో లక్షల్లో అభ్యర్థులు ఎప్పటి నుంచో డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయం వచ్చేసిందనే సంకేతాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ, అమల్లోకి వచ్చిన వర్గీకరణ కేబినెట్ తీర్మానించిన 2 రోజుల్లో గవర్నర్ ఆమోదముద్ర, డిఎస్సి నోటిఫికేషన్స్ కు మార్గం సుగమం. అయితే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజులకు పరీక్షలు, ఓ పరిమితిలోనూ అభ్యర్థులకు ఊరట. 42 నుంచి 44 వేలకు పెంపు. స్పెషల్ ఎడ్యుకేషన్ కింద 2,260 పోస్టులకు విడిగా నోటిఫికేషన్ విడుదల, కారణ ప్రకటన. సో వీటన్నిటి గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ప్రెసెంట్ మీరు లైక్ అయితే చేయండి, కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో రివ్యూస్ చేసేది మన విజయడం ఫేమస్ టీవీ మాత్రమే. ప్రతి రివ్యూ ఎగ్జామ్ జరిగిన మరుక్షణమే ముందుకు రావాలంటే మీరు లైక్ చేయాల్సిందే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అయితే ఈ నెల 20-23 మంచి రోజులు కావడంతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. డిఎస్సి ఆస్పిరెంట్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా చాలా ప్రశ్న పేపర్ ఎలా ఉంటుంది, జిల్లాకి ఒక పేపర్ ఉంటే బాగుంటుందా, లేకపోతే సిబిటి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో, ప్రతి జిల్లాకి చాలా రోజులకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మనకి ఎన్ని జిల్లాలో ఉన్నాయో ప్రతి జిల్లాకి ఒకే పేపర్ ఉండేలా ఉంటే బాగుంటుందా, ఏ విధంగా ఉంటే బాగుంటుంది, డిఎస్సి యొక్క ప్రశ్నల సరళి, అదే ఎగ్జామ్ సరళి ఏ విధంగా ఉంటే బాగుంటుందో డిఎస్సి ఆస్పిరెంట్స్ అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో అదేవిధంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన ప్రతి ఎగ్జామ్, సిబిటి సంబంధించిన ప్రతి ఎగ్జామ్ మనం అయితే రివ్యూ చేయడం జరిగింది. టెట్ కూడా మన ఏపీలో జరిగిన ప్రతి రివ్యూని మనం చేయడం జరిగింది. చాలా మంది డిఎస్సి అభ్యర్థులు మన ఛానల్ ని ఆదరించడం జరిగింది. అలాగే ఈ వీడియోను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటున్నా. స్కూళ్ల స్వరూపం కూడా మారిన 9,200 మోడల్ ప్రైమరీ స్కూళ్లు, అందులో ప్రతి తరగతికి ఒక టీచర్. బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 12,000, 1,557 ఉన్నత పాఠశాలలో 1 నుంచి 10 తరగతులు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. వీటన్నిటి గురించి మనం క్షుణ్ణంగా మాట్లాడుకున్నాం. డిఎస్సికి రెడీ, నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ కి జారీకి ఎస్సీ వర్గీకరణ. డిఎస్సికి రెడీ, నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి వర్గీకరణ ఆర్డినెన్స్ తో లైన్ క్లియర్ అయింది. నోటిఫికేషన్ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతుంది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి శ్రీకారం చుడతామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోనుంది. డిఎస్సి సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20 లేదా 23 మంచి రోజు కావడంతో ఆ తేదీల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. సో దీనిపైన మీ కామెంట్ ని కూడా, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో దీనిపైన మీ కామెంట్ ని కూడా తెలియజేయండి. నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల తర్వాత పరీక్ష జరుగుతాయి. గతంలో జిల్లాల వారీగా పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా ఇటీవల సృష్టించిన 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను మరో ప్రత్యేక డిఎస్సిలో భర్తీ చేస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మనకి దినపత్రికలు రావడం జరిగింది. అదేవిధంగా వయో పరిమితి కూడా పెంపు. డిఎస్సి అభ్యర్థులకు వయో పరిమితిని సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గరిష్ట వయో పరిమితి ప్రస్తుతం 42 ఏళ్ళు కాగా దానిని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు 44 ఏళ్ళకి పెంచారు. 2024 జూలై 1న కట్ ఆఫ్ తేదీగా నిర్ణయించారు. ఈ సడలింపు ఒక్క డిఎస్సికి మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళ స్వరూపం కూడా మారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 9,200 మోడల్ ప్రైమరీ స్కూల్లో అందులో ప్రతి తరగతికి ఒక టీచర్. బేసిక్ ప్రైమరీ పాఠశాలకు 12,000,
1557 ఉన్నత పాఠశాలలో 1 నుంచి 10వ తరగతులు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. సో రాష్ట్రంలో పాఠశాల స్వరూపం మారబోతుంది. గతంలో 6 రకాల పాఠశాలలు ఉండేవి. అయితే ఇకపై 5 రకాల బడులు ఉండేలా కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది. ప్రధానంగా ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయడం లక్ష్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్ ను ప్రవేశపెట్టబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 9200 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గ్రామాల్లో ఉన్న 2-3 ప్రాథమిక పాఠశాలలో ఒకదానిని మోడల్ స్కూల్ గా అప్గ్రేడ్ చేస్తారు. ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులకు ఒక్కో టీచర్ చెప్పిన 5 టీచర్లను ఇస్తారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా హెచ్ఎం పోస్టు ఇస్తారు. అవసరమైతే సమీపంలోని మిడిల్ స్కూళ్ల అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెచ్ఎంలుగా చేస్తారంట. దీనివల్ల ప్రభుత్వ ప్రాథమిక విద్యను పునరుత్తేజం వస్తుందని ప్రభుత్వం చెబుతుంది. ప్రస్తుత విధానంలో చాలా ప్రాథమిక పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. విద్యార్థులు తక్కువగా ఉండడంతో టీచర్ల సంఖ్య తగ్గించేశారు. దీంతో ప్రాథమిక పాఠశాలలు మూతపడే పరిస్థితి వస్తుంది. తరగతికి ఒక టీచర్ని ఇచ్చి అభివృద్ధి చేస్తే ప్రైవేటు పాఠశాలల తరహాలో విద్యార్థుల చేరుతారని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే కొత్తగా 1 నుంచి 10 తరగతులు ఉండేలా కొన్ని పాఠశాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. 1557 పాఠశాలలో 1 నుంచి 10 తరగతులు పెడుతుంది. అలాగే 1 నుంచి 5 తరగతులు ఉండే బేసిక్ ప్రైమరీ స్కూళ్లు 19,000 ఉంటాయి. వీటిలో ప్రతి తరగతికి ఒక టీచరు కాకుండా 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ను ఇస్తారు. 20 దాటితే 2వ టీచర్ను కానేస్తారు. కేవలం 1-2 తరగతులు మాత్రమే ఉండే ఫౌండేషన్ లో స్కూళ్లు 5,000 ఉంటాయంట. ప్రాథమికోన్నత పాఠశాలలు 12 ఉంటాయి. 700 ప్రాథమికోన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేస్తున్నారు. ఈ ఏడాది పాఠశాలల చివరి పని దినాల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను కేటాయిస్తారు. ఇందుకోసం త్వరలో 117 ప్రత్యామ్నాయ జీవోను పాఠశాల విద్యాశాఖ జారీ చేస్తుంది. అలాగే ఈ నెలాఖరున టీచర్లకు పదోన్నతులు కల్పిస్తారు. పదోన్నతుల అనంతరం వచ్చే నెలలో కొత్తగా చేసిన ఉపాధ్యాయుల బదిలీల చట్టం ఆధారంగా బదిలీలు చేపడతారు. మే నెలలో పదోన్నతులు బదిలీల ప్రక్రియ పూర్తి చేసి జూన్ నెలలో బడులు తెరిచే నాటికి టీచర్లను సిద్ధంగా ఉంచాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. బడులు తెరిచే ముందు 2 రోజుల పాటు కొత్త సిలబస్ పై టీచర్లకు అవగాహన కల్పిస్తారు. బదిలీలో మెడికల్ సర్టిఫికేట్లను సమర్పించే వారి కోసం ఈ నెల 24 నుంచి 26 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మెడికల్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. టీచర్లు అక్కడ మెడికల్ సర్టిఫికేట్ల పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదండి డిఎస్సి సంబంధించిన కొత్త విషయాలు. కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. విజయనగరం టీవీ మీ సత్య. జై హింద్, జై భారత్, ఓం నమో వెంకటేశాయ.